హాయ్ మామ, వెల్కమ్ టు సూజీదారు. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే అందరు చెప్తా ఉంటారు కదా మామ, వీటిని మించిన ఫ్రెండ్ లేదు, మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ మా ఫ్రెండ్, ఎంత సొల్లు మామ. ఎన్ని నమ్మారంటే మీరు నానా సంకనాగిపోతారు మామ. అలాగంటే నా దగ్గర చాలా మంది ఉన్నారులే, అలా సంకనాగిపోతారు. ఎప్పుడన్నా ఫ్యామిలీయే ఫస్ట్ మామ. అదో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మామ. నేను ఒక రోజు ఫుల్గా పొద్దున్నీ సాయందాక పని ఉంది బాగా నాకు. తిరిగి ఆ పని చేసి ఈ పని చేసి బాగా అలసిపోయి నైట్ 9 అప్పుడు ఆకలి వేసి తిందామని వెళ్తున్నా మామ. బజార్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటుంటే మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు. అరే బండి అయిపోయిందిరా, ఏడన్నావురా అని. అరే నేను రమ్మంటే వస్తాను, అరో సండే మామ, మెకానిక్స్ ఎవరు లేరురా, నేను రమ్మంటే వస్తాను, బండి నెట్టుకుని వద్దాము, బండి పెట్టేసి నా బండి తీసుకుని వెళ్ళిపోండి అన్నాను. అది అంతా నాకు 10 కిలోమీటర్స్ దూరం ఉంది అది. మళ్ళీ వాళ్ళ ఊరికి వాడు బండి అయిపోయిన దగ్గరికి జస్ట్ 3 కిలోమీటర్స్. మళ్ళీ వాళ్ళు నలుగురు ఉన్నారు. అంటే అక్కడ ట్రై చేయంటే నాకెవరు తెలియదురా, వాళ్ళ ఊర్లో వాళ్ళ తెలియదు అంటున్నాడు. ఇంక నేనేం చేశా, మెకానిక్ని 4-5 అడుక్కొని అందరినా అంటే వాళ్ళేమో అంత దూరం రాను, సండే రోజు వెళ్ళిపోతాను మేము. ఇంక అట్లాగే బతికి ఆడుకొని సరే వెళ్దాం, ఏమంటాంలే ఇంకా ఏదో చెప్పి ఎస్కేప్ అవుదాం అని చెప్పి ట్రై చేశాను. మళ్ళీ ఎందుకులే మనోడే కదా అని చెప్పి హెల్ప్ చేసాము. అన్నం బతిమలాడి 300 చేతులు పెట్టి రా అన్న అంటే వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ బాగు చేసుకుని వచ్చేసాం. నైట్ 10 ఆ టైం అయింది వచ్చేసరికి. అలాగే నేను ఒక రోజు వాళ్ళ ఊరికి వెళ్తే నా బండి ఆగిపోయింది మామ. నా బండి స్టార్ట్ కావట్లేదు. ఆడ ఇదేమో నాది కొంచెం పెద్ద బండిలే, ఆ మెకానిక్లు ఎవరికి అర్థం కావట్లేదు. అరే నీ బండి నీ పొద్దున్నే తెచ్చిస్తాను అంటే వాడు నా బండి ఎందుకు, నేను అసలు నేను మన ఒప్పుకోడు, మా దానికి కాలేదు, మా దానికి పంచర్ పడింది అంటున్నాను మా వాడు. అదే సేమ్ టైం అది 7:30, వాడిది 10 అప్పుడు నేను పోయినోడు, నేను ఏరుబోగిని. వాడు 7 అప్పుడు నీ బండి నీ పొద్దున్నే తెచ్చిస్తాను, ఇది ఎంతలో ప్రిపేర్ ఆడ పెట్టేసి వెళ్దాము, రేపు పొద్దున్న నేను తీసుకెళ్తాను అట్లా గట్లా అంటే వాడు టైర్ పంచర్ పడింది, మా నాన్న తిడతాడు, ఇట్లాంటివి మామ. అందుకే మామ ఎవరు నమ్మకూడదు, ఎవరి సహాయం చేసినా కూడా లిమిట్లో ఉండండి. ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఇదంతా సొల్లు. మీకు ఇలాంటి సంఘటన జరిగి ఉంటే కామెంట్ చేయండి మామ.